హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము ఇంట్లో సరుకులు తీసుకురావడానికి టౌన్లోకి అయితే వెళ్తూ ఉన్నాము. ఇదైతే మా వారు ఖతర్కి వెళ్ళే ముందు రోజు వీడియో ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాను, ఒకసారి అయితే చూసేయండి. మేము ఏమేం సరుకులు తీసుకొచ్చామో, ఎంత అయిందో కాస్ట్ అయితే మొత్తం అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. 1432 ఒక పేజీలో, నెక్స్ట్ ఇంకొక పేజీలో 986 రూపాయలు అయితే అయింది. మొత్తము 2418 రూపాయలు అయితే అయింది ఫ్రెండ్స్ మేము తెచ్చిన సరుకులు కాస్ట్. ఇంకా కూరగాయలు కూడా తీసుకొచ్చాము, ఒకసారి చూపిస్తాను, చూసేయండి. అవి కూడా ముందైతే చూడండి, ఒక గోధుమ పిండి ప్యాకెట్ అయితే తెచ్చాను 1 కేజీ. నెక్స్ట్ అయితే ఉప్పు ప్యాకెట్లు 4 అయితే తీసుకున్నాను. ఉప్మా రవ్వ ప్యాకెట్ 1. మొత్తం ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇవైతే చూడండి, ఉల్లిపాయలు 1.5 కేజీ అయితే తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ అయితే ఉప్పు ప్యాకెట్లే 4 తీసుకున్నాను. నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఏమేమి తీసుకొచ్చాను. ఇదైతే మైదా పిండి ప్యాకెట్. అమ్మ అయితే మూట్లో నుంచి అన్నీ తీస్తూ ఉంది, నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను, ఒకసారి మీకు చూపిద్దామని. ఇంకా ఇదైతే చూడండి, బెల్లం 2 కేజీలు అయితే తీసుకొచ్చాను. మా వారు ఖతర్ వెళ్తున్నారు కదా, ఏమైనా స్వీట్స్ చేద్దామని తీసుకొచ్చాను బెల్లము. ఇంకా అప్పడాల ప్యాకెట్లు అయితే 2 తీసుకున్నాను. చక్కెర అయితే 1 కేజీ తీసుకున్నాను. నెక్స్ట్ అయితే చూడండి, పట్ట, ఇంకా నల్ల మిరియాలు, లవంగాలు. మిరియాలు అయితే ఎక్కువ రసం పెడతా ఉంటాం కాబట్టి మిరియాలు అయితే 1 ప్యాకెట్ తీసుకున్నాను. రాగి పిండి 1 ప్యాకెట్ మొత్తం అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్. ఇవైతే చూడండి, వెండి మిరపకాయలు 1/2 కేజీ, ఇంకా ధనియాలు వచ్చి 1/2 కేజీ. ఎందుకంటే ఇవి ఎండబెట్టేసి మేమైతే పొడి ఆడించుకొని ఇంట్లో అయితే యూస్ చేసుకుంటాం. ఎక్కువైతే మేము ప్యాకెట్ పొడులు అయితే కొనము, ఈ విధంగా విడిగా కొనుక్కొని ఇంకా పొడి చేసుకొని యూస్ చేస్తాం, ఎక్కువ రోజులు వస్తుందని. ఇంకా శనగలు అయితే చూడండి 1/2 కేజీ, వేరుశెనగ పప్పులు 1/2 కేజీ, పసుపు పొడి ప్యాకెట్ 1. నెక్స్ట్ అయితే చూడండి, ఆవాల ప్యాకెట్ 1, జీలకర్ర ప్యాకెట్ 1, ఇంకా సోంపు 1. ఇదైతే చింతపండు ఫ్రెండ్స్ 1 కేజీ. ఇంకా ఇవైతే చూడండి, ద్రాక్ష 50 గ్రాములు, ముంత మామిడి పప్పు కూడా 50 గ్రాములు. కోయట్ నుంచి మా వారు కూడా వచ్చేటప్పుడు 1 కేజీ అయితే తీసుకొచ్చారు, అవి అయిపోయాయి, అందుకోసం ఈసారి షాప్ నుంచి తీసుకొచ్చుకున్నాం, ఏమైనా స్వీట్స్ చేసేటప్పుడు యూజ్ అవుతుందని. ఇంకా శనగపప్పు అయితే 1/2 కేజీ, పెసరపప్పు 1/2 కేజీ, తెల్లగడ్డలు 1/2 కేజీ. ఇదైతే చూడండి, మినప్పప్పు కూడా 1/2 కేజీ అయితే తీసుకున్నాం. ఇంకా చక్కెర. ఇదైతే కొబ్బరి ఫ్రెండ్స్. కొబ్బరి అయితే మేము ఇంట్లో ఎక్కువ యూస్ చేయము, అందుకోసం కొబ్బరి అయితే తక్కువ తెచ్చుకున్నాము, 100 గ్రామ్సే తీసుకొచ్చుకున్నాం ఫ్రెండ్స్. ప్రజెంట్ ఉన్న అమౌంట్తో అయితే ఈ మంత్ ఇవి తెచ్చుకున్నాము. మీకు మంత్లీ ఎంత పడుతుందో సామాన్ తీసుకురావడానికి కామెంట్ చేసేయండి. మాకైతే 2400 అయితే పడింది ఫ్రెండ్స్. ఇంకా బిల్ అయితే చూసేయండి. ఫస్ట్ పేజ్లో 1432, సెకండ్ ప్లేస్లో ఇంకా 986 రూపాయలు. ఇంకా నెక్స్ట్ అయితే వారానికి సరిపడా కూరగాయలు కూడా తీసుకొచ్చేసాం, అవి కూడా ఒకసారి చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా కవర్ అయితే ఓపెన్ చేస్తూ ఉంది మా అమ్మ. ముందైతే కరివేపాకు, మా ఊర్లో అయితే అస్సలు కరివేపాకే దొరకదు ఫ్రెండ్స్, అందుకోసం కరివేపాకు అయితే ఎక్కువ తీసుకొచ్చుకున్నాం. ఇంకా ఆకులన్నీ కట్ చేసుకొని డబ్బాలో వేసి పెట్టుకుందామని. కొత్తిమీర 1 కట్ట, పుదీనా 1 కట్ట. ఇదైతే చూడండి, కందగడ్డ. ఇంకా ఇదైతే కాలీఫ్లవర్ 1. దీన్ని ఏమంటారో తెలీదు ఫ్రెండ్స్ నాకైతే తెలుగులో.
ఇవైతే కుకుంబర్ 2, మామిడికాయలు 2, నెక్స్ట్ అయితే చూడండి చేమగడ్డలు, ఇవైతే 1 కేజీ తీసుకొచ్చాం. మా తమ్ముడికి అయితే చాలా ఇష్టం ఈ చేమగడ్డల కర్రీ అయితే తీగూర చేస్తే. ఇంకా నెక్స్ట్ అయితే చూడండి బీట్రూట్ 1/2 కేజీ, క్యారెట్ 1/2 కేజీ అయితే తీసుకొచ్చాం. ఇదైతే చూడండి ఫ్రెండ్స్ బెంగళూరు వంకాయ, ఇవి కూడా 2 తీసుకున్నాం. చూడండి పెద్దది ఒకటి చిన్నది ఒకటి అయితే వచ్చింది, 1/4 కేజీ అది. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ముందుగా అయితే మీరు నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నా వీడియోస్ మీ ముందుకైతే వచ్చేస్తాయి. మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకి పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో అయితే చూసేయండి, కవర్ అయితే మా అమ్మ కిందకి వేసేసింది మొత్తము, వేరే సపరేట్ చేయడానికి బాగుంటుందని. ఇంకా దీంట్లో అయితే క్యారెట్, బీన్స్, పచ్చిమిరపకాయలు, ముల్లంగి, ఆలుగడ్డలు అయితే ఉన్నాయి. ఇవన్నీ అయితే ఇంకా వేరే సపరేట్గా చేస్తూ ఉంది మా అమ్మ. ఇంకా నేనైతే మా అమ్మ సపరేట్ చేసేసిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో అయితే తీసి పెట్టేస్తాను. మాది విలేజ్ కాబట్టి ఏం దొరకవు ఫ్రెండ్స్, అప్పటికప్పుడు తెచ్చుకోవాలంటే ఇంకా ఈ విధంగా టౌన్కి వెళ్ళినప్పుడే అన్నీ తెచ్చిపెట్టుకోవాలి. తెచ్చిపెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు. అల్లం అయితే చూడండి 100 గ్రాములు తీసుకున్నాం. మీరు ఏ విధంగా ఇంట్లో తెచ్చుకుంటారో కామెంట్ చేయండి. మేమైతే వారానికి సరిపడా కూరగాయలు అయితే ఈ విధంగా తెచ్చేసాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి ఒక కామెంట్ అయితే చేసేయండి. నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇవే ఫ్రెండ్స్ నేను తెచ్చిన కూరగాయలు అయితే.